one thing that the early Christians always looked forward to was the return of Jesus Christ. ఆదిమ క్రైస్తవులందరూ కూడా ఒక దాని కోసం ఎదురు చూశారు, అదేంటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి. And that also is found in Matthew 28. అది కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే మనం చూస్తాం. We saw in Matthew 28, he said, all authority in heaven and earth is given to me. ఇంతకు ముందు మనం చూసాము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని మత్తయి సువార్త 28లో. Verse 18. 18వ వచనం. Therefore, కాబట్టి, because all authority is given to me, నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి, therefore go, కాబట్టి మీరు వెళ్ళండి, in my name, నా నామములో, and everywhere make disciples. మీరు వెళ్ళిన చోటల్లా శిష్యులను తయారు చేయండి. Don't ask people who wants to go to heaven. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడుతున్నారని అడగొద్దు ఎవరిని. Never. ఎప్పుడు అడగొద్దు. Don't ask who wants to escape hell. నరకాన్ని నుంచి ఎవరు తప్పించుకోవాలనుకుంటున్నారు అని ఎవరిని అడగొద్దు. No. ఎవరిని అడగొద్దు. You ask who wants to give up their sin. ఎవరు మీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారని అడగండి. Who wants to follow Jesus? యేసు ప్రభువుని వెంబడించడానికి ఎవరు ఇష్టపడుతున్నారని అడగండి. Who wants to follow Jesus every day? అనుదినము కూడా ప్రభువుని ఎవరు వెంబడించడానికి ఇష్టపడుతున్నారో అడగండి. Invite them. వారిని ఆహ్వానించండి. Don't invite people to your church who want to go to heaven. కేవలం పరలోకం వెళ్ళటానికి మాత్రమే ఇష్టపడే వాళ్ళని మీ సంఘానికి ఆహ్వానించొద్దు. Want to escape hell. కేవలం నరకాన్ని తప్పించుకోవడానికి ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించొద్దు. It's sad that there are people like that sitting in our churches. మన సంఘాల్లో అలాంటి వారు కూడా కూర్చున్నారు. ఎంతో విచారకరమైన విషయం. They desire to be disciples of Jesus. వాళ్ళు యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా ఉండడానికి ఇష్టపడరు. And so you see, one mark of that is year after year after year there is no growth in their life. ఎందుకంటే వాళ్ళలో చూస్తాము, ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. See, we all begin as little babies. మనందరం చిన్న బిడ్డలుగా జన్మించాము. But all parents want their children to grow. తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే తమ పిల్లలు ఎదగాలి. They grow taller. వాళ్ళు పొడుగు పెరగాలనుకుంటాం. They begin to walk and run. వాళ్ళు నడవాలి, పరిగెత్తాలనుకుంటాం. They begin to speak. వాళ్ళు మాట్లాడాలనుకుంటాం. There's growth. ఎదుగుదల అనేది మనం ఆశిస్తాం. Spiritually also, ఆత్మ సంబంధంగా కూడా, if there's no growth means there is death there. ఎదుగుదల లేదు అంటే అక్కడ మరణం ఉంది అని. What is the difference between putting a plant somewhere, a seed somewhere, and a rock? ఒక చోట or a stone. ఒక విత్తనం వేసాము, ఒక చోట ఏమో ఒక రాయి వేసాము. You come after some time, the stone remains a stone. కొన్ని రోజుల తర్వాత రాయి లాగా ఉంటుంది. But the seed grows up and becomes a plant. కానీ విత్తనం మొలకెత్తి ఒక చెట్టు అవుతుంది. So there's a lot of difference between putting a stone under the ground and a seed under the ground. కాబట్టి నేలలో విత్తనం వేయటానికి రాయి వేయటానికి ఎంతో తేడా ఉంది. So we don't want a bunch of stones in the church, we want seeds that are growing. కాబట్టి సంఘంలో ఎదిగే మొక్కల వలె విత్తనాలు ఉండాలి, కానీ రాళ్ళు అవసరం లేదు. That means the proof of life is there is growth. జీవం ఉంది అంటానికి రుజువు ఏంటంటే ఎదుగుదల ఉంటుంది. A stone has got no life, no growth. రాయిలో జీవం ఉండదు కాబట్టి ఎదుగుదల ఉండదు. Wherever there's death, there's no growth. ఎక్కడైతే మరణం ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉండదు. So you can examine your own life. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. Everybody is sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు Please now take a few moments to examine your past few years life. దయచేసి గత కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో కొన్ని సంవత్సరాలను బట్టి పరీక్షించుకోండి. Are you in the same condition as you were 2-3 years ago? 2-3 సంవత్సరాల క్రితం నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఇప్పటికీ అదే విధంగా ఉన్నావా? Defeated by the same sins. అదే పాపముల చేత ఓడించబడుతూ ఉన్నావా? Fighting and quarreling with others just like you did 2-3 years ago. 2-3 సంవత్సరాల క్రితం నువ్వు ఇతరులతో ఏ విధంగా తగాదలు పెట్టుకొని పోరాడేవాడివో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నావా? What does that mean? దాని అర్థం ఏంటి? No growth. ఎదుగుదల లేదు. That means there's no life in you. దాని అర్థం ఏంటంటే నీలో జీవం లేదు. Only lifeless things will not grow. జీవం లేనివే ఎదగవు. Stones, రాళ్ళు, ఈ టేబుల్ this will never grow. ఇవి ఎదగవు. But anything that's got life, a plant or a human being, it's got life, they'll grow. లేకపోతే ఒక మొక్క, మనుషులో వాళ్ళ జీవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. So it's very easy to find out whether you have spiritual life or not. ఆత్మ సంబంధమైన జీవం నీలో ఉందా లేదా అని కనుక్కోవడం ఎంతో సులభం. You look at your children, every year there's a growth. మీ బిడ్డలను చూడండి, వాళ్ళు ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఉంటారు. And if you are got spiritual life, you will grow. ఆత్మ సంబంధమైన జీవం మీలో ఉన్నట్లయితే మీరు ఎదుగుతారు. More freedom from sin. పాపం నుండి మరి ఎక్కువ స్వాతంత్ర్యం వస్తుంది. Not more understanding in the head. తలలో ఎక్కువ అర్థం చేసుకోవటం కాదు. You can come to a conference and get
lot of knowledge in the head, మీరు కాన్ఫరెన్స్కి వచ్చి తలలో ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు, or get a lot of excitement by listening. లేకపోతే వినటం ద్వారా ఎంతో ఉద్రేకానికి లోనవ్వచ్చు. That is not the test. అది కాదు పరీక్ష. The test is how much spiritual growth is there in your life. పరీక్ష ఏంటంటే నీ జీవితంలో ఎంత ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉంది. Are you overcoming sin? నీవు పాపాన్ని జయిస్తున్నావా? Are you finding your marriage becoming little better and better? మీ వివాహ జీవితం అనేది మరి శ్రేష్టంగా మారుతుందా? Not perfect, పరిపూర్ణమని కాదు, but growing. కొంచెం కొంచెం You ఎదగటం. must ask yourself. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. So that is the test of spiritual growth. ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు పరీక్ష అది. And here it says in Matthew 28:20 that I am with you till the end of the age. మత్తయి సువార్త 28:20లో మనం చూసినట్లయితే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. So there the Lord reminds us not only that he'll be with us if we preach, make disciples and teach them everything he taught. అంటే అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన ఆజ్ఞాపించినవన్నీ బోధించి శిష్యులుగా చేసి He will be with us. ఆయన ఉంటాడు మనతో. But there is an end of the age coming. He also says that. కానీ యుగ సమాప్తి కూడా వస్తుంది. That means one day the Lord Jesus will come and that is the end of this age. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, ఈ యుగము సమాప్తి అవుతుంది. So that is something that the early disciples were looking forward to. ఆదిమ శిష్యులు దాని కోసం ఎదురు చూశారు. Christ is coming. క్రీస్తు వస్తున్నాడు. Do you have that hope in you? నీలో ఆ నిరీక్షణ ఉందా? We must always have this hope in us. మనలో ఎప్పుడు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. My Lord is coming. నా ప్రభువు రాబోతున్నాడు. There are many people who are waiting to die. అనేక మంది చనిపోవటానికి ఎదురు చూస్తారు. I think I am older than almost everybody sitting here. ఇక్కడ కూర్చున్న వారందరికంటే దాదాపుగా నేనే పెద్దవాడిని వయసులో. But I am not waiting to die, I'll tell you that. నేను నిజంగా చెప్తున్నాను, చనిపోవటానికి నేను చూడట్లేదు. I have no plan to die. నేను చనిపోవటానికి నా దగ్గర ప్రణాళిక ఏం లేదు. I am waiting for the coming of Jesus Christ. నేను ప్రభువు యొక్క రాకడ కోసం చూస్తున్నాను. I am waiting to go up, not down. నేను పైకి వెళ్ళాలని చూస్తున్నాను, కిందకి వెళ్ళటానికి కాదు. My goal is not the grave but the sky. నా లక్ష్యం ఏంటంటే సమాధి కాదు, ఆకాశం, పరలోకం. Until the Lord tells me your time is over. నీ సమయం అయిపోయిందని ప్రభువు చెప్పే వరకు. See, that's how Paul was. పౌలు కూడా అదే విధంగా ఉన్నాడు. See 1 Thessalonians in chapter 5. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. And this is how every true child of God must be. ప్రభు యొక్క ప్రతి నిజమైన బిడ్డ కూడా ఈ విధంగా ఉండాలి. He says here in 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికలకు 4వ అధ్యాయం. That the Lord will descend in verse 16 from heaven with a shout, with the voice of an archangel and the trumpet of God, and the dead in Christ will rise first. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. 16వ వచనం. So those who are in the graves, who are born again and disciples, they will rise up. ఎవరైతే తిరిగి జన్మించి శిష్యులుగా ఉన్నారో సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా పైకి లేస్తారు. Even those whose bodies were burnt, the bodies will come back up again. శరీరాలు కాల్చబడిన వారు కూడా శరీరం మరలా తయారై వస్తుంది. And then verse 17, 17వ వచనం. We who are alive and remain will be caught up together with them in the clouds to meet the Lord in the air. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. Like that we will always be with the Lord. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. That is why we say when somebody dies, అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం verse చెప్తామంటే 13, we don't grieve like other people. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము బాధపడం. They have no hope. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. We have a hope. This person who died will rise one day if they are born again. చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మించినట్లయితే ఒక రోజు లేస్తాడనే నిరీక్షణ మనకుంది. And then Paul says we who are alive will be caught up with him. అందుకే సజీవులమై నిలిచి ఉండు మనము వెళ్తాము ప్రభు దగ్గర. Why does he say we? మనము అని ఎందుకు చెప్తున్నాడు పౌలు? He includes himself. తన్ను కూడా చేర్చుకుంటున్నాడు. I say Paul, are you expecting to be alive when Jesus comes? పౌలు, యేసు ప్రభు వచ్చేటప్పుడు నువ్వు కూడా బతుకుంటావా నువ్వు అనుకుంటున్నావా? Yes. అవును. He wrote that when he was about 55 years old. పౌలుకి 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాశాడు ఈ పత్రికని. That's when he wrote this. అప్పుడే రాశాడు. He had already been a believer 25 years. అప్పటికి 25 సంవత్సరాల నుండి విశ్వాసిగా ఉంటున్నాడు. He was converted when he was about 30. ఆయనకి దాదాపు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మారుమనసు పొందాడు. He wrote this when he was 55. ఆయనకి 55 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. And he రాశాడు. says, I'm not going to die.
నేను మరణించను, I am waiting for the Lord's coming. ప్రభు యొక్క రాకడ కోసం నేను ఎదురు And all of చూస్తున్నాను. us like me who are alive, we will be caught up. మనందరము కూడా ఆయన వచ్చినప్పుడు సజీవులమై ఉండి ఆయనతో పాటు తీసుకొని వెళ్ళబడతాం. That is how he lived for the next 10-12 years. ఆ తర్వాత 10-12 సంవత్సరాలు ఆ విధంగా బ్రతికాడు. But by the time he was around 67 ఆయనకి 67 సంవత్సరాలు వచ్చినప్పుడు, or 66, బహుశా 66 అయి ఉండొచ్చు, he writes in 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రికలో in chapter 4 4వ అధ్యాయం verse 6, 6వ వచనం, the last part. చివరి భాగం. The time of my departure has come. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. I have fought a good fight. మంచి పోరాటం పోరాడుతుని, I have finished my course. నా పరుగు కడముట్టించి తిని, I have kept the faith. విశ్వాసము కాపాడుకుంటుని. So the Lord showed him ప్రభు ఏం చూపించాడంటే that పౌలుకి, the time of his departure has come. వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. So until that time, until the Lord said your time is over, నీ సమయం అయిపోయిందని ప్రభువు చెప్పే వరకు, he said I'm going to meet the Lord in the air. నేను ప్రభువుని సజీవునిగా కలుసుకుంటానని నిరీక్షణ ఉంది. When the Lord told him, Paul, you're not going to live till the Lord's coming, you're going to die and go to heaven. ఎప్పుడైతే దేవుడు పౌలుకి చెప్పాడో, ప్రభు మరలా వచ్చేదాకా నీవు బ్రతకవు, ఈ లోపే మరణించి ప్రభుతో ఉంటావు, He said okay. సరే. And you know how he died. ఆయన ఏ విధంగా చనిపోయాడు మీకు తెలుసు. King cut off his head. ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. That's how he died. ఆ విధంగా చనిపోయాడు.